మీ స్ఫూర్తిదాయకమైన సందేశం ద్వారా మహిళలందరికీ ఎప్పుడు కూడా మహిళలను పూజిస్తున్నాం. అందరూ పూజించబట్టి ఈ రోజున మహిళలకి గౌరవ స్థానం సమాజంలో ఉంది. మరి దేవతల ఆశీస్సులు మాకు అందించాలని మరి గౌరవ వెంకటకృష్ణ గారికి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్ తరాలన్నీ కూడా మహిళలే. ఎందుకంటే ఈ రోజున ఉద్యోగాల్లో అవ్వచ్చు, అదేవిధంగా ప్రైవేట్ కంపెనీల్లో అవ్వచ్చు, పారిశ్రామికవేత్తలు అవ్వచ్చు, అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ప్రోత్సాహకాలు కూడా ఇచ్చేది. గౌరవ కూటమి ప్రభుత్వం అవ్వచ్చు, నరేంద్ర మోడీ గారు అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే మహిళలకు ప్రతి దాంట్లో కూడా రాయితీ ఇస్తూ, రిజర్వేషన్ ఇస్తూ మహిళలు ముందంజలో ఉండాలనేది వాళ్ళ ప్రథమ ఉద్దేశం. ఆ విధంగా తీసుకెళ్తుంది. రేపు రాబోయే భవిష్యత్తు కూడా మీదే. డెఫినెట్గా ఏదైతే రాజకీయ రంగంలో కూడా మీరు రాణించడానికి దాంట్లో కూడా రిజర్వేషన్ శాతాన్ని పెంచి రాజకీయంగా కూడా, ఆర్థికంగానే కాదు రాజకీయంగా కూడా ఎదగడానికి మహిళలందరికీ కూడా ముందుండాలని చెప్పి మన ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది. అదేవిధంగా మహిళలందరూ కూడా ఈ రోజున, ఎందుకంటే మహిళలు లేదే మరి పురుషుడు అనేవాడు లేడు. ఆ మహిళల నుంచి ఉద్భవించిన వాడే పురుషుడు. కాబట్టి తప్పనిసరిగా మహిళలను గౌరవిస్తూ సమాజ అభివృద్ధికి మహిళల పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. రేపు రాబోయే భవిష్యత్తులో ఏదైతే ఈ రోజు మనం అనుకుంటున్నాం, చాలా దేశాల్లో మనం చూస్తున్నాం, అక్కడ ప్రతి దాంట్లో కూడా వ్యాపారం చిన్న టీ స్టాల్ కాడి నుంచి 5 స్టార్ హోటల్స్ వరకు కూడా మహిళలే మనమంతా కూడా మేనేజ్మెంట్ చేస్తున్నారు. అనేక సందర్భాల్లో టూరిజం చోటకి మేము వెళ్ళినప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా మహిళలే ఉంటున్నారు. మరి రేపు రాబోయే రోజుల్లో కూడా మన భారతదేశం కూడా మహిళలే ఎక్కడ చూసినా సరే ఉంటారు. ఈ రోజు సాఫ్ట్వేర్ కంపెనీలో మనం చూస్తున్నాం అంటే 70 నుంచి 80% వరకు మరి మహిళలే ఉంటున్నారు. అలాగే ఇండస్ట్రీలు ఈ రోజు మనం చూసేవాళ్ళం కాదు, ఇవాళ చిన్న తరహా పరిశ్రమల నుంచి పెద్ద తరహా పరిశ్రమల ఇండస్ట్రీల వరకు కూడా మహిళలే ఉంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ఇందాక నెల్లూరు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు స్త్రీశక్తి అని చెప్పి ఏదైతే మహిళలందరినీ కూడా ముందంజలో ప్రోత్సహిస్తూ మరి ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఇచ్చిందో, రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రతి విషయంలో కూడా మహిళలకి ఆర్థికంగా అవ్వచ్చు, అదేవిధంగా రేపు పొద్దున పారిశ్రామికంగా నిలదొక్కుకోవడం ప్రోత్సాహాలు కావచ్చు, ప్రభుత్వం ముందుంటుందని సందర్భంగా తెలియజేస్తూ మరి దీంట్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోవాలి. మహిళా సోదరి మనందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మరి ఎంతో మంది మహిళా మూర్తులు సాధించినటువంటి విజయాల గురించి, అలాగే మహిళలకి కావాల్సిన సమాజంలో కావాల్సినటువంటి హక్కులు సాధించుకునేటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ యొక్క వేదిక ద్వారా మనందరం కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఏదైతే మరి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కూడా ఇంకా మహిళల పట్ల సమాజంలో అక్కడక్కడ మనం వివక్షత చూపిస్తూనే ఉన్నారు. అవన్నీ కూడా మనం చూస్తున్నాము. ప్రతి ఒక్క మహిళ కూడా మనం మన జీవితానికి, మన భవిష్యత్తు గురించి మరి అందరూ కూడా సొంతంగా నిర్ణయం తీసుకునే విధంగా విద్య విషయంలో కానివ్వండి, ఉద్యోగ విషయంలో కానివ్వండి, మరి అలాగే వివాహం విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా సొంతంగా నిర్ణయం తీసుకునే ఒక శక్తిగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. మరి అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా మరి పురుషులతో సమానంగా స్త్రీలు శక్తివంతంగా ఎదిగినప్పుడే మనం సాధికారిక దిశగా ప్రయాణిస్తున్నట్టు. మరి ఇటువంటి మహిళా మూర్తులందరూ కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి మహిళలకు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో కూడా అవకాశాలు కల్పిస్తూ మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ప్రతి ఒక్క అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా స్త్రీ ఏదైతే మన మహిళలకు కావాల్సిన హక్కులు తెలుసుకొని మరి ఒక శక్తివంతంగా ఒక చురుకైన పాత్ర సమాజంలో పోషించినప్పుడే మనం సాధికారత వైపు వెళ్తూ ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. And a very happy Women's Day to all the women who are present here. I'm very happy to address such a huge gathering on the occasion of International Women's Day. And I truly believe that a woman who is able to become financially independent not just empowers herself but her kids, her family and everywhere around her. So it's truly heartening to see and learn that a lot of women here are engaging in small enterprises and doing their work. And I am a true believer
family. So let's all focus on the safety, education, financial independence of women, and I heartily congratulate all the struggles, hopes, aspirations, confidence of all the women, and may we all keep going further. కిషోర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాను. వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా వారిని కోరుతూ ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసిన అందరూ మహిళా మాతృమూర్తులకి చాలామంది అమ్మలు ఉన్నారు, చాలామంది అక్కలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు. ఇక్కడ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ దేశం ఇంత గొప్పగా ఈరోజు ఇక్కడ ఉందంటే దాంట్లో సగభాగం కాదు, సగానికంటే చాలా ఎక్కువ మొత్తం క్రెడిట్ ఈ మహిళా మూర్తులకి చెందుతుంది. ఇప్పుడు ఈ స్థాయిలో మేము ఇక్కడ కూర్చొని మీ ముందు మాట్లాడడానికి అవకాశం వచ్చిందంటే మా అమ్మ ఎన్నో చేసిన త్యాగాల వల్లనే. అట్లానే ప్రతి మహిళ కూడా వాళ్ళ కుటుంబాన్ని ఎంతో శ్రమపరిచి ఏమీ ఆశించకుండా తన ఒక కొవ్వొత్తిలాగా కరిగిపోతూ ఆ యొక్క కుటుంబాన్ని నిలబెడుతుంది. అట్లా నిలబెట్టడం వల్లనే ఇప్పుడు మన దేశం ఎక్కడో పేద దేశం నుంచి చాలా అగ్రగామి దేశంగా ముందుకెళ్తుంది. ఈ సభ సాక్షిగా ఒకటి రెండు విషయాలు నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఇందాక వెంకటలక్ష్మి గారు మాట్లాడుతూ చాలా మంచి పదం చెప్పారు. నాకు కూడా ఎప్పుడు అనిపిస్తుండేది ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు. గంగా నదిలోకి సముద్రంలోకి ఎవరో కొత్తగా నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. మీరందరూ ఆల్రెడీ చాలా చాలా శక్తివంతులు. హనుమంతుడికి ఎట్లా వాళ్ళ శక్తి హనుమంతుడికి ఎవరో ఒకరు గుర్తు చేస్తే కానీ తెలియదు, అట్లనే చాలా మంది మీ శక్తిని మీరు మర్చిపోతున్నారమ్మా. మీరు చాలా శక్తివంతులు. మీరు తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు. ఇవాళ నాకు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లో, ఏలూరు పోలీస్ డిపార్ట్మెంట్లో అందరికంటే ఏదైనా గర్వకారణం ఏదైనా ఉందంటే అది మా ఏలూరు జిల్లా మహిళా పోలీసులు, మహిళా శక్తి టీం. ఏ ఒక్క మగ వ్యక్తి, మగ పోలీసు యొక్క శక్తికి కంటే కూడా వాళ్ళు చాలా ఎక్కువ రిజల్ట్స్ ఇప్పటివరకు ప్రొడ్యూస్ చేశారు. ఎంతోమంది పిల్లల్ని 6 సంవత్సరాల వరకు కనపడకుండా చిల్డ్రన్ హోమ్లో ఉన్న పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర చేర్చారు. మీకు తెలుసు, రోజు ఆడపిల్లల రక్షణ కోసం బయట తిరుగుతూ ఉంటారు. ఎవరు మామూలు జెంట్స్ తిరిగేదానికంటే వాళ్ళు చాలా డేర్గా తిరగడము, వృత్తిని గౌరవంగా భావించి చేస్తారు. ఒక వృత్తిని వృత్తిలాగా చూడడం కాకుండా అట్లా మీ శక్తిని మీరు గుర్తించాలా. మీ శక్తిని మీరు గుర్తించినప్పుడు మిమ్మల్ని ఆపే శక్తి ఏది ఉండదు. బయట ఎక్కడో లేదు. ప్రతి తల్లి వాళ్ళ మగపిల్లాడిని ఏ రకంగా పెంచుతుందో మగపిల్లలకి మీరు బాధ్యతలు నేర్పించాలి. ఇంటి పనులు మీరు కూడా పని చేయాలి. ఇంట్లో అమ్మకి హెల్ప్ చేయాలి. ఇంట్లో ఆడపిల్లకి ఎంత నేర్పిస్తారో అంతే పని వాళ్ళకి బట్టలు సర్దడంలో, ఇల్లు క్లీన్ చేయడంలో, ప్రతి దాంట్లో వాళ్ళని భాగస్వామ్యం చేయండి. తర్వాత ఆడపిల్లని మీరు దూరంగా పోవద్దు. ఇంత చదువు నీకెందుకు, ఇంత చదివిస్తే నేను మళ్ళీ చెప్పారు నాకు. ఒకసారి ఒక పెద్ద బందోబస్తు జరుగుతుంది. బందోబస్తులో వెళ్ళి చూస్తే ఒక లేడీ ప్రెగ్నెంట్కి బంధు డ్యూటీలోకి పంపించామంటే, సార్ మేము చేసాం సార్, అప్పుడు మేము చేసినప్పుడు వాళ్ళు చేయలేరా? ఆ ధోరణి మనం చూసుకోవాల్సిన బాధ్యత అందరి మహిళల మీద ఉంది, పురుషుల మీద ఎలాగో ఉంటుంది. మిమ్మల్ని ఏ శక్తి ఆపలేదు. మీ మైండ్లో నుంచి మేము సమానం కామ్గా ఉండకూడదు. ఒక అన్యాయాన్ని మనం చూస్తూ దమ్ముగా ఉన్నామంటే ఆ పిల్లాడికి జీవితంలో మారడు. అట్లా ఏదైనా ఉన్నప్పుడు మనం ముక్కలోనే వాళ్ళని కరెక్ట్ చేయాలి. అది సైలెంట్గా మనం పరిణమిస్తారు. కాబట్టి ఏదైనా మీరు హరాస్మెంట్ కానీ మీ ఆఫీసెస్లో ఎవరైనా ఇట్లాంటి చిన్న హరాస్మెంట్ జరిగినా చట్టంలో మనకి చాలా వెసులుబాట్లు ఉన్నాయి. మీ పేరు చెప్తే మనం బయట మన పేరు అల్లరైపోయి అది ఎప్పుడు న్యాయం జరుగుతుందో అనుకుంటారు. అలా కాదమ్మా. జిల్లాలో బయటికి పోలేదు పోలీస్ శిక్ష పడకుండా. 33 మందికి మరణ ఖైదు పడింది. ఇది చరిత్ర ఒకటి. కానీ చెప్పండి, తద్వారా మీ మహిళా సమాజానికి మీరెంతో మేలు చేసిన వాళ్ళు ఉంటారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఉత్తమ సార్. మరి ఈ కార్యక్రమంలో నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి ఎడ్రిసెల్వి ఐఏఎస్ గారిని మహిళా మండలిని ఉద్దేశించి శుభాకాంక్షలు అందించారు. 1000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు ఉన్నాయి. 2,57,658 బెనిఫిషరీస్కి మనం పెన్షన్ ఇస్తున్నాం. 113 కోట్లు. అందులో 82,500 పెన్షనర్స్ ఉమెన్ పెన్షనర్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ ఎవ్రీ మంత్ 1వ తేదీకి 95% మనం పెన్షన్ ఇవ్వగలము. అలాగే ఎంపవర్ చేసి ఉమెన్కి రెస్పెక్ట్ ఇచ్చి కావాల్సిన
ఫండింగ్ ఇచ్చి నాలెడ్జ్ ఇంపార్ట్ చేసి తర్వాతనే వాళ్ళకి వాయిస్ వస్తుంది. సో ఇవన్నీ చేయాలంటే ఈసారి మనకు టీమ్. సో ప్రతి ఒక్క రైట్స్, ప్రతి ఒక్క విమెన్ అండ్ గర్ల్స్ జస్టిస్ యాక్షన్ ఇవన్నీ మనం చేయాలనేది ఈ సంవత్సరం మన టీంలో ఉన్నాయి. సో ఇప్పుడు దాకా మన ఎస్పీ గారు చెప్పినట్టు జస్టిస్ దానికి మనకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డొమెస్టిక్ వైలెన్స్ సెల్ ఒకటి ఓపెన్ చేసి ఉన్నాము. సో మీ అందరికీ తెలుసు చాలా కామన్ చట్టం. సో డొమెస్టిక్ వైలెన్స్ చట్టం కింద 5,278 కేసెస్లు ఎన్రోల్ ఉన్నాయి. అందులో 2,108 కేసెస్ని ఆల్రెడీ జ్యుడిషియరీలో రెఫర్ చేయడం జరిగినాయి. వన్ స్టాప్ సెంటర్ అనేది మీ అందరికీ తెలుసు. ఎవరైనా ఏమైనా ఇంట్లో ఇబ్బందులు ఉంటే, ప్రాబ్లం ఉంటే, డొమెస్టిక్ వైలెన్స్ ఉంటే, హరాస్మెంట్ వస్తే ఎనీ టైం వాకింగ్ సెంటర్గా, అంటే మామూలుగా పాతకాలంలో అన్నింటికి వెళ్తారని చెప్పి కోపడి వెళ్తారు. ఇప్పుడు గవర్నమెంట్ తరఫున వన్ స్టాప్ సెంటర్ ఒక సెంటర్ పెట్టి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే, ఎలాంటి టైప్ ఆఫ్ హరాస్మెంట్ ఉంటే మీరు వన్ స్టాప్ సెంటర్కి ఏ టైం అయినా వాకింగ్ చేయొచ్చు. 24/7 ఉంటుంది. అందులో ఇప్పటిదాకా వచ్చిన మహిళలు 2,956 మెంబర్స్ ఉన్నారు. సో వన్ స్టాప్ సెంటర్లో లీగల్ అడ్వైస్ కానీ, కౌన్సిలింగ్ సపోర్ట్ కానీ, మెడికల్ అసిస్టెన్స్ కానీ, పోలీస్ అసిస్టెన్స్ సర్వీసెస్ కానీ, షెల్టర్ 3 రోజుల వరకే మా వన్ స్టాప్ సెంటర్లో ఉండొచ్చు. అండ్ సైకో సోషల్ కౌన్సిలింగ్ ఏదైనా అవసరమైతే ఉమెన్, గర్ల్స్ అందరూ తీసుకుని ఇప్పుడు దాకా చాలా మంది యూజ్ చేసి ఉన్నారు. సో వన్ స్టాప్ సెంటర్ అనేది గవర్నమెంట్ తరఫున ఉన్నదని కూడా మీ అందరూ తెలుసుకోవాలి. అలాగే సఖీ నివాస్ హాస్టల్ మన దగ్గర ఉన్నాయి. బేటీ బచావ్ బేటీ పడావ్ కింద 2026 సంవత్సరంలో 2,154 ఈవెంట్స్ అవేర్నెస్ కోసం మనం కల్పించడం జరిగినాయి. ఇప్పటికీ మనం అంగన్వాడీ సెంటర్ ద్వారా 8,270 ప్రెగ్నెంట్ లేడీస్ను, 7,793 లాక్టేటింగ్ మదర్స్ను, 41,186 6 నెలల నుంచి 3 years లోపు ఉన్న చిన్నపిల్లలకి, అలాగే 3 to 6 years లోపు ఉన్న 37,000కి మనం వాళ్ళకి వేరే రకాల బెనిఫిట్స్. అలాగే కొంటే కాదు, ఆల్రెడీ మన ఎమ్మెల్యే చెప్పారు కలిగి వందనం కలిగి ఇస్తాము. అలాగే స్త్రీ శక్తి ఇప్పటిదాకా మన జిల్లాలో స్త్రీ శక్తి ప్రోగ్రామ్ ద్వారా ఫ్రీగా వస్త్రాలు చేసిన వాళ్ళు 1,24,48,000 లేడీస్. మనం మామూలుగా ఎక్కడైనా వెళ్తే మామూలుగా మేము వచ్చేది కాదు. ఇప్పుడు స్త్రీ శక్తి ఉంది కాబట్టి మేము వెళ్తున్నాం. దర్శనం కానీ, మార్కెట్ కానీ, ఎక్కడైనా చాలా మంది లేడీస్ ఇప్పుడు బయట రావడం ఒకటి సంవత్సరం క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉందని చెప్పకూడదు. సో మీ అందరి కోసం ఇన్ని స్కీమ్లు ఉన్నాయి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనేది చాలా పవర్ఫుల్గా ఇప్పుడు మారిపోయినాయి. సో మీ అందరినీ ఊరికే కన్సల్షన్ లోన్ కాదు, ఇంటికో, పెళ్లికో, చదువుకో లోన్ తీసుకుంటాము కాదు, ప్రతి ఒక్కరిని వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్‌ప్రెన్యూర్‌గా తయారు చేయాలని ఆనరబుల్ సీఎం గారు ఆదేశం మేరకు మీ అందరికీ చాలా మోటివేషన్లు, లోన్లు, మైక్రో క్రెడిట్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగినాయి. అవన్నీ దయచేసి అందరూ యూస్ చేసుకోండి కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అది కాకుండా 181 అనే ఒక నెంబర్ ఉంది. ఇది కాల్ ఫ్రీ నెంబర్, ప్రతి ఒక్క లేడీస్గా తెలియాల్సిన నెంబర్. ఈ మధ్యకాలంలో బయట వస్తాము, మీరు కూడా ఆంటర్‌ప్రెన్యూర్ అవుతాము, ఆఫీస్కి వెళ్తాము చెప్పినప్పటికీ కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. అందులో మీ అందరికీ ఏమైనా ఎమర్జెన్సీ హెల్ప్ కావాలంటే 181 అనే నెంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు. ఇది అనానిమస్. సో మీరు కంప్లైంట్ చేస్తే తెలియదు. అలాగే ఆడపిల్లలు, చిన్నపిల్లలు, పోక్సో సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే 1098 నెంబర్ కూడా ఈ సందర్భంగా మీ అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. 1098 చైల్డ్ హెల్ప్ లైన్, విమెన్ హెల్ప్ లైన్ 181. అది కాకుండా జనరల్గా ఎవరికైనా ఇష్యూస్ ఉంటే 112 పోలీస్ నెంబర్ కూడా మీ అందరూ ఫోన్ చేయవచ్చు. సో మన ఎస్పీ గారు చెప్పినట్టే మనకేమి ప్రాబ్లం లేదు, మేము బాగున్నాము కాకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడితే ఈ నెంబర్కి మీరు ఇన్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా మీరు ఎవరు తెలియకుండానే మీ అందరికీ వాళ్ళకి మనం హెల్ప్ సపోర్ట్ని పంపించగలము. సో దయచేసి ప్రతి ఒక్క ఉమెన్ ఈ నెంబర్ తెలుసుకొని ఎక్కడైనా ఏమైనా అన్యాయం జరిగితే వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ అందరికీ తెలియాల్సింది ఇక్కడ చాలా మంది వర్కింగ్ ఉమెన్ ఉన్నారు. పోస్ట్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. సో వర్క్ ప్లేస్లో ఉమెన్ హరాస్మెంట్ చేస్తే ఈ చట్టం చాలా స్ట్రింజెంట్ చట్టం. సో ఈ చట్టం ఉందనేది కూడా తెలుసుకోండి. యూ డోంట్ హ్యావ్ టు టాలరేట్ ఆల్ దీస్ థింగ్స్. సైలెంట్గా ఉంటాము, మనం చెప్తే ఏదైనా అయిపోతుంది, మనకు ఉపయోగపోతుంది కాకుండా ప్రతి ఒక్క వర్క్ ప్లేస్లో కూడా ఒక కమిటీ ఉండాలి. ఆ కమిటీ ఉమెన్ సేఫ్టీని చూసుకుంటుంది. ఈ పోస్ట్ యాక్ట్ కోసం ప్రతి కమిటీ ప్రతి సెంటర్స్లో ఫామ్ చేయాలి, ఆఫీసెస్లో ఫామ్ చేయాలి కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఫామ్ చేసి ఉన్నాము. సో ఎక్కడైనా అలాంటి సైలెంట్ సపోర్టర్స్ ఉంటే కూడా ఇట్లా పోస్ట్ చట్టం ఉంది, ఇట్లా ఒక కమిటీ ఉంది, కమిటీలో కంప్లైంట్ ఇవ్వండి కూడా చెప్పవలసిన రెస్పాన్సిబిలిటీ అందరికీ ఉన్నాయి. సో ఈ విమెన్స్ డే సందర్భంగా మీ అందరూ యు ఆర్ ఎనఫ్, యు ఆర్ స్ట్రాంగ్. కానీ మీరు మనం ఇంకా చాలా ఆంటర్‌ప్రెన్యూర్స్ మన ఏలూరు జిల్లాలో కావాలి. ఇంకా మీ అందరూ ఒక 1% బయట వస్తే ఇంకా చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ మంచి చదువులు, మన ఎస్పీ గారు చెప్పినట్టు బయాస్ లేకుండా ఆడపిల్లకి ఇంతే చాలు, మగపిల్లకి అంత ఇవ్వాలి, నువ్వెందుకు వంట చేసినావు, అలాంటి మన చిన్న చిన్న మనకు తెలియకుండా వాడుతున్న పదం నుంచి మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ప్రతి లేడీస్ ఓన్లీ ఉమెన్స్ డే సెలబ్రేషన్ కోసం రాలా. మీకు ఒక మగపిల్ల బాయ్ ఉంటే వాళ్ళని రెస్పాన్సిబుల్ సిటిజన్గా పెంచడానికి మీ అందరికీ
రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి. సో మీ రెస్పాన్స్ తెలుసుకొని లెట్ us all సెలబ్రేట్ ద పవర్ ఆఫ్ ఉమెన్హుడ్. అది మాత్రం కాకుండా ఒక ఆంటర్ప్రినర్గా ఒక సొసైటీలో మంచిగా ఎదిగి ఇంకా ఒక నలుగురు లేడీస్ని మనం ఎంపవర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలని చెప్పి అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సురక్షితమైన, భద్రమైన, ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఏలూరు జిల్లా ప్రభుత్వం సాంస్కృతికంగా సమాజంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందడానికి ఆర్థికంగా కూడా వారు చేయూతను పొంది ఉన్నారు. దాని ద్వారా చిన్న లోన్ 5,000 తీసుకున్నాం. స్వావలంబనకు పెద్దపీట వేస్తూ స్త్రీల ఉన్నతికి కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం, మరి ఆ ప్రభుత్వం నుండి విడుదలైన రుణాన్ని మహిళా మండలకు అందించడం జరుగుతుంది. అమ్మ అటు దిగ తిరుగులేని వేదం, నువ్వు చేసేదే ఎదురులేని చట్టం, ఓర్పులోన ధరణి మాతావమ్మా, తీర్పులోన ధర్మమూర్తివమ్మా. జయజమ్మా అపురూపమైనదమ్మాడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. అపురూపమైనదమ్మాడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ.
శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.